ఒక్క పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం కోసం ఎంటైర్ ఇండస్ట్రీని ఇబ్బందుల్లోకి పంపించడం ఒకటి. ఎట్లా అవుతుంది పవన్ కళ్యాణ్ గారిని చేస్తానికి? ఇండస్ట్రీ వివాదం అక్కడే కదా మొదలైంది, అంతకు మునుపు ఏమి వివాదం లేదు కదా. లేదు, ఇది ఎప్పటి నుంచో ఉంది సార్. ఎప్పటి నుంచి సార్ తెలంగాణలో మరి ఎవరి మీద ఉండింది? తెలంగాణలో మీకు గుర్తుందో లేదో, 1 year బ్యాక్ మొత్తం థియేటర్స్ అన్నీ పడ్డారు, థియేటర్ల మీద పడ్డారు. రేట్లు అన్నారు, ఫుడ్ రేట్స్ అన్నారు, బంద్ చేసినంత పని చేశారు. కలెక్టర్లు వెళ్ళారు, ఇక్కడ కూడా ఎంఆర్ఓలు వెళ్ళారు చేసి. అప్పుడు ఎవరి మీద కోపం అండి? అది రొటీన్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. రొటీన్లో ఒక ర్యాండమ్ ఏదో ఒక ఇష్యూ కోసం వాళ్ళు చేస్తారు. వాళ్ళు పొలిటికల్ వాళ్ళకుండే యాంగిల్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే రకరకాల కోరికలు ఇంకోటి ఉంటాయి. వాళ్ళు ఏదో చేస్తుంటారు. మనకి ఇది చేశారే, ఏమంటారు దాన్ని, డ్రగ్గులు చేశారే, అట్లా ఏదో చేస్తూ ఉంటారు టైంపాస్. సో దాన్ని పెద్ద మనం సీరియస్గా తీసుకుంటాం. ఓకే సార్, అదే నా ప్రశ్న. అంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జగన్ ప్రభుత్వాన్ని టచ్ చేసినందుకు ఇదంతా తిరిగి మళ్ళీ అన్నయ్య వెళ్ళి దాన్ని సెట్ చేయాల్సిన పరిస్థితి. అంటే ఇదంతా కుటుంబం చుట్టే, మళ్ళీ ఏం లేదు, కుటుంబం రాజకీయమే మళ్ళీ ఇందులో. అట్లా అనుకుంటే ఇప్పుడు చిరంజీవి గారు అన్న వాళ్ళ పార్టీలో చేరాడా, లేకపోతే ఆయనకి ఒకళ్ళతో తీసుకున్నాడా? ఏం తీసుకోలేదు కదా. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, ఈయన పని ఈయన చేసుకుంటున్నారు. ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడూ ఒకటే ఉంటారు, వాళ్ళు వేరే కాదు. వేరే అవ్వాలని కూడా మనం ఎవరూ కోరుకోకూడదు. సో వాళ్ళది ఉంటుంది. సో న్యాచురల్గా సినిమా ఇండస్ట్రీని గురించి మాట్లాడతారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారి కోసం చిరంజీవి గారు వెళ్ళరు కదా, ఇండస్ట్రీ కోసం వెళ్తారు. ఆయన సినిమా కూడా ఉంది అట్లా అనుకుంటే. సో ఇన్ జనరల్ ఏంటంటే చిరంజీవి యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, ఆయనకి ఏదో నలుగురికి మంచి జరిగితే చాలు అనుకోవటం తప్ప పెద్దగా తనకు ఇదేదో చేసేసుకుందాం, లేకపోతే మా ఫ్యామిలీ కోసం చేద్దాం, మా వాళ్ళ కోసం చేద్దాం అనేది అనుకోడు. లేకపోతే తన పని తను చూసుకుంటాడు తప్ప ప్రతి దాంట్లో ఏలు పెడతానికి ట్రై చేయడానికి. ఇదేంటంటే మొత్తం ఇండస్ట్రీ అంతా అడిగారు. మన కొంతమంది మేమందరం, నేను చెప్పాను, చాలామంది చెప్పారు, అందరు కళ్యాణ్ గారు చెప్పారు, అందరం మాట్లాడాం. చిరంజీవి గారితో మాట్లాడి మీరే చేయాలి సార్, మీరు మాట్లాడితే అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఎవరు మనతో మాట్లాడతలేదు, మిగిలిన వాళ్ళతో మాట్లాడతారు. మీరు మాట్లాడారు సార్ అన్నాము అంటేనే ఆయన ఇంటర్వ్యూ కావాలని అడిగారు. అప్పట్లో 6 months బ్యాక్ ఎప్పుడు అడిగారు. తర్వాత ఆయన సీఎం గారు లాస్ట్ టైం పిలిచారు, ఇప్పుడు మళ్ళీ పిలిచారు. ఇంత న్యూట్రల్గా, ఇంత బ్యాలెన్స్డ్గా మాట్లాడే మీరు ఎందుకు మీ పైన ఇట్లాంటివి, అంటే మీడియాలో ఇందాక ఒక విమర్శ చూసాను నేను, చిరంజీవి గారు మాత్రమే సరిపోదు, తను ఒక్కడు మాత్రమే సరిపోదు అని చెప్పేసి మీడియాలో వస్తూ ఉన్నాయి వార్తలు. నిజంగా మీరు అది ఎట్లా ఉందంటే నెగిటివ్గా ఉంది. చిరంజీవి ఒక్కడేనా ఇండస్ట్రీ అంటే ఇంకా మేము లేమా అన్నట్టుగా ఉంది అది. మీరు సమాధానం చెప్పుకోవాల్సి. నాకేం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు సార్. ఒకనొక టైంలో భరద్వాజ ఇండస్ట్రీ అని కూడా అన్నారు సార్. ఎవరు లేదో అంటూ ఉంటారు సార్. ఇప్పుడు మీకు నా మీద ప్రేమ ఉంది, ఇందాక మీరు అన్నారు, మీరు కాదన్నా నేను అంటా, మీ ఇష్టం అది, నేనెవరిని అంటానికి. సో నేను చిరంజీవిని ఎందుకు అంటాను అనాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఇవాళ చిరంజీవి కావాలని చెప్పిన ఫస్ట్ మనిషి నేను. 5 ఏళ్ల కింద రాసనారాయణ గారు పోయిన నెక్స్ట్ డేనే ఇప్పుడు మాకు ఒక మీటింగ్ పెడితే రాసనారాయణ గారు మీరు బుక్ చేసిన రోజు ఫస్ట్ చెప్పింది నేను, చిరంజీవి గారు మీరు తీసుకోవాలి లీడ్ అని. అప్పటికి మీడియాలో నాకు చిరంజీవికి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది అనే రోజుల్లో నేను ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్. నేను యాక్చువల్లీ మా ఇద్దరికి ఏమి లేదు పర్సనల్గా ఏమో, ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడో పైన ఆకాశంలో ఉన్నాడు, నేను కింద ఉన్నా. నాకు ఆయనకి పచ్చగడ్డి వేయటం ఏంటి, అది మండటం ఏంటి, మండించేదేవారు. ఆ పచ్చగడ్డి ఆకాశానికి మధ్యలో వేయాలి, ఎక్కడేస్తారు. ఇక్కడ ఎదురు బదులు ఉంటే మధ్యలో గడ్డేస్తే మండుతుంది అనుకోవచ్చు, ఆ పైకి గడ్డి నిలవదు కదా మధ్యలో గాలిలో. సో అట్లా ఏదో చెప్తూ ఉంటారు. అయ్యి నేను ఏమన్నానంటే, చిరంజీవి గారు వెళ్ళినప్పుడు మిగిలిన వాళ్ళు వెళ్ళుంటే బాగుండేది అన్నమాట నిజం. అంటే ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ప్రెసిడెంట్, సెక్రటరీ వెళ్తే బాగుంటుంది, మిగిలిన 4 కంటే వీళ్ళు బెటర్ అన్నారు. బట్ మీరు ఇందాక అడిగినట్టు ఆర్టిస్టులు ఎవరు ఇండస్ట్రీ అనుకుంటే వాళ్ళు ఆర్టిస్టులు ఇండస్ట్రీ అనుకున్నారేమో, మనకు తెలియదు కదా.